మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మైనాబాద్లో యువతి ఘటనకి సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పట్టించుకోనందుకు ఎస్ఐ శివకుమార్ని సస్పెండ్ చేశారు. సిఐకి ఛార్జ్ మెమో జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మరోసారి రుజువు చేశారు సిపి శ్రీనివాస్ రెడ్డి. మొయినాబాద్లో యువతి ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పట్టించుకోనందుకు ఎస్ఐ శివకుమార్ని సస్పెండ్ చేశారు. సిఐకి ఛార్జ్ మెమో జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మరోసారి రుజువు చేశారు సిపి శ్రీనివాస్ రెడ్డి. కేసు వచ్చింది 10వ తారీఖు నాడు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. మా వాళ్ళు ఇమ్మీడియట్గా దాని మీద యాక్ట్ చేయలేదు. మిస్సింగ్ కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ రిసీవ్ చేయాల్సింది చేయలేదు. ఇప్పుడు ఇందాక మధ్యాహ్నమే ఆ అమ్మాయి డెడ్ బాడీ లాగా అక్కడ హైదరాబాద్ ఏరియాలో డెడ్ బాడీ ఖాళీ పడి ఇక్కడ తేలిందని ఆ ఫోటోస్ అది మ్యాచ్ అయింది. అక్కడ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు చూసి వాళ్ళు చేస్తారు అక్కడ. బట్ మిస్సింగ్ కేసు ఇక్కడ పెట్టి ఇమ్మీడియట్గా యాక్ట్ చేసింటే ఎలా ఉండదో తెలియదు. ఇక ఆ కంప్లైంట్లో మాత్రం 8వ తారీఖు నేను చూశాను. కంప్లైంట్ ఇక్కడికి వచ్చి 8వ తారీఖు నుంచి ఆ అమ్మాయి మిస్సింగ్. సో 10వ తారీఖు సాయంత్రం 4 గంటలకు వాళ్ళ బ్రదర్ అజర్ అనే అబ్బాయి వచ్చి ఇచ్చారు. సో బట్ ఎఫ్ఐఆర్ ఇవాళ వరకు కాల ఫర్ సమ్ విచ్ ఇస్ వెరీ బ్యాడ్. సో నెసరీ యాక్షన్ విల్ బి టేకెన్ టెల్ అవర్ పీపుల్ దట్ we should work with all sincerity and whatever is to be done as per law we should do. ఫస్ట్ డేనే చెప్పాను నేను జాబ్ చేస్తున్నట్టు. కంప్లైంట్ వచ్చిన ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు చూడాలి. అక్కడ ఫస్ట్ స్టెప్లో ఫెయిల్ కావద్దని చెప్పాను. నేను పరిశీలించి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, కేసుకి సంబంధించిన పూర్వాపరాలు ఏంటి, అదేవిధంగా పోలీస్ బాస్ తీసుకున్నటువంటి యాక్షన్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఏంటి? ఖచ్చితంగా హైదరాబాద్ సిపి సిబ్బందికి అందరికి కూడా ముందే హెచ్చరిక జారీ చేశాడు. ఖచ్చితంగా అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. క్షణాల్లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయడానికి వచ్చిన వారి పట్ల జాగ్రత్తగా కంప్లైంట్లు తీసుకొని వారికి న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ముందు ఏదైతే ఛార్జ్ తీసుకున్నాడో హైదరాబాద్ కమిషనర్ అప్పుడే ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇక్కడ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో 8వ తారీఖు యువతి మిస్ అయిందని చెప్పేసి కూడా వాళ్ళ సోదరుడు కంప్లైంట్ ఇవ్వడానికి ఎస్ఐ శివకుమార్ని కలవడం జరిగింది. కానీ శివకుమార్ ఆ కంప్లైంట్కి సంబంధించి లైట్ తీసుకున్నాడు. అసలు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేడు. కనీసం జీడీ ఎంట్రీ కూడా చేయకుండా వాళ్ళని బయటికి వెళ్ళి ఉంటుంది, వస్తుంది, మీ చెల్లి ఎక్కడికి పోదు అని చెప్పి రిటర్న్ పంపించడం జరిగింది. ఆ నిర్లక్ష్యంతోనే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత 5 రోజుల వరకు కూడా ఎవరు ఈ యువతి అనేది కూడా మిస్టరీగా మారింది. అయితే పోలీసులు మొయినాబాద్ సంబంధించిన పోలీసులు ఒక ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకొని విచారించిన సమయంలోనే ఈ కేసు మిస్సింగ్ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దాంతో ఆ యువతి మల్లెపల్లికి చెందిన యువతిగా గుర్తించడం జరిగింది. అయితే ఆ యువతి ఆత్మహత్యనే చేసుకుంది. ఆత్మహత్యకు సంబంధించిన ఒక పెట్రోల్ బాటిల్ని కూడా తీసుకొచ్చినట్టు పోలీసులు ఒక సీసీ ఫుటేజ్లో గుర్తించామని చెప్తున్నారు. ఇప్పుడు యువతి ఇంతకుముందు హత్యగా చెప్పిన పోలీసులు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి హబీబ్ నగర్ పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వహించారని చెప్పేసి కూడా స్వయంగా హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ జీడీ ఎంట్రీ బుక్ను కూడా పరిశీలించడం జరిగింది. యువతికి సంబంధించిన సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు ఎక్కువ రెస్పాన్స్ కాలేదు అని చెప్పేసి కూడా విచారణ జరిపారు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి ఉదయం చెప్పడం జరిగింది. దీంతోనే ఇప్పుడు శివకుమార్ నిర్లక్ష్యంగా
వివరించాడు కాబట్టి అతన్ని సస్పెండ్ చేశారు. శివకుమార్ ఎస్ఐగా హబీబ్ నగర్లో పనిచేస్తున్నాడు. కనీసం సిఐ రాంబాబుకి కూడా సమాచారం అందించలేదు ఈ మిస్సింగ్ కేసుకు సంబంధించి. అందుకోసమే ఆయన ఆరా తీయలేకపోయాడని చెప్పేసి కూడా పోలీసు విచారణలో గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి శివకుమార్ని సస్పెండ్ చేస్తూ ఏదైతే రాంబాబు సిఐ ఉన్నాడో అతనికి ఛార్జ్ మెమో ఇవ్వడం జరిగింది. ఇక మీద హైదరాబాద్లో ఇలాంటి పొరపాట్లు కాకుండా చూసుకుంటామని చెప్పి స్వయంగా హైదరాబాద్ సిపి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కేసులు, ఎందుకంటే మిస్సింగ్ కేసులకు సంబంధించి ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైనా మిస్సింగ్ అయితే క్విక్గా ఎక్కడైనా సరే ఏ పోలీస్ స్టేషన్లో అయినా ముందుగా 0 ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంబంధించిన పోలీస్ స్టేషన్కి ఆ కేసును ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ ఈ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కొందరు తమ పరిధిలోకి రాదని చెప్పి వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళామని చెప్పడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి చూసాం. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు ఫిర్యాదు ఇచ్చినా ఖచ్చితంగా 0 ఎఫ్ఐఆర్ చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి, లేదంటే సంబంధించిన పోలీస్ స్టేషన్కి ఆ ఎఫ్ఐఆర్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కూడా సిపి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని చెప్పి హెచ్చరించారు. ఇప్పుడు ఈ యువతకు సంబంధించిన సోదరుడు కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మనతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పోలీసులు కానీ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే ఇన్ని రోజులు మా చెల్లె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో ఉంచేవాళ్ళం కాదు, మాకు అప్పుడే తెలిసిపోయేది. 8వ తారీఖు ఇచ్చాము, మళ్ళీ 10వ తారీఖు రోజు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కానీ 10వ తారీఖు కానీ కూడా కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదు. ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. సిపిఐ ఎంక్వైరీలో తేలిన విషయం ఏంటంటే అమ్మాయి సోదరుడు ఇచ్చిన కంప్లైంట్కి ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదంటే పోలీసుల నిర్లక్ష్యం ఇక్కడ ఖచ్చితంగా కనబడుతుందని చెప్పేసి కూడా స్వయంగా సిపిఐ చెప్పాడు. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకున్నారు. ఇక ఈ యువతి మిస్సింగ్ సంబంధించి ఆత్మహత్యగానే ముందుగా ఎవరైనా తీసుకొచ్చి హత్య చేసి ఇక్కడ తగలబెట్టి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావించారు. కానీ మొత్తం అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు అన్నిటిని కూడా పరిశీలించిన క్రమంలోనే ఏదైతే డ్రీమ్ వాల్యూ రిసార్ట్ ఉందో ఆ రిసార్ట్కి సంబంధించిన ఒక సీసీ ఫుటేజ్ దగ్గర ఈ ఆటో డ్రైవర్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ లభ్యం కావడంతోనే ఆటో డ్రైవరే అమ్మాయిని ఎక్కించుకొని అక్కడ డ్రాప్ చేసినట్టు చెప్తున్నారు. ఒక బ్యాగ్లో పెట్రోల్ బాటిల్ తీసుకుపోయి అక్కడ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇంకా ఈ అమ్మాయికి సంబంధించిన విషయం పైన పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి విషయం చెప్పలేదు. ఖచ్చితంగా మొయినాబాద్ పోలీసులు మరికొద్దిసేపట్లోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమా లేదంటే ప్రెస్ మీట్ పెట్టడం కూడా చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దీనిపైన ఇక మీద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి నిర్లక్ష్యంగా ఉండే ఆఫీసర్ల పైన కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా హైదరాబాద్ సిపి చెప్తున్నాడు. మనం గతంలో పంజాగుట్ట వ్యవహారంలో కూడా సిఐని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎస్ఐ ఇక్కడ నిర్లక్ష్యం వహించింది కాబట్టి ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా అమ్మాయిలకు సంబంధించిన ఏ కంప్లైంట్ అయినా ఎవరైనా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జీడీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎమ్మడే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించి వివరాలు తెలుసుకుంటే ఈ అమ్మాయి చనిపోయి ఉండేది కాదని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ 8వ తారీఖు మధ్యాహ్నం కంప్లైంట్ ఇచ్చిన సమయంలో వాళ్ళు పట్టించుకున్నట్టయితే ఈ ఆత్మహత్య కానీ జరిగి ఉండేది కాదు, ఒకవేళ వాళ్ళ సిస్టర్ని మేము కాపాడుకునే వాళ్ళం అని చెప్తున్నారు. నాంపల్లి ఎమ్మెల్యే కూడా పోలీస్ స్టేషన్కి బంధువులతో కలిసి వచ్చారు. పోలీసులపైన చర్యలు తీసుకోకుంటే మేము ఆందోళన రుద్దుత్రం చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడంతోనే ఇప్పుడు బాధ్యులైన పోలీసులపైన చర్యలు తీసుకున్నట్టు హైదరాబాద్ కమిషనర్ తెలిపారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ అప్డేట్స్ అందించినందుకు.